ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో కర్నూలు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం చాలా బాధాకరం. కానీ ఈ బస్సు ప్రమాదం చూసి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మనము చాలా అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన యుగంలో ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా అది ఫ్లైట్ కాదు, ఎయిర్లో పోతున్నట్టు, లేదంటే బుల్లెట్ ట్రైన్ కాదు, నార్మల్ ఒక హైవే పైన జరిగినటువంటి ఒక ప్రమాదం, అది బస్సు ప్రమాదం. ఒక బైక్ని ఏదైతే ఢీ కొట్టినప్పుడు మంటలు వచ్చినాయో, అప్పుడు డ్రైవర్ అన్న ఒక ట్రక్ డ్రైవర్ లాగా గుద్దినప్పుడు బైక్ పర్సన్ చనిపోయిందనే ఉద్దేశంతో బస్సును వదిలేసి పోవడం సబబు కాదు. ఎందుకంటే ఏదైనా ఒక ట్రక్కులో ఏదైనా వ్యక్తిని ఢీ కొట్టినప్పుడు వాళ్ళు చనిపోయారేమో, అక్కడ దగ్గర పట్టుకొని కొడతారేమో అన్న ఉద్దేశంతో ట్రక్కును వదిలేసిపోతారు. అందులో గూడ్స్ ఉంటాయి. కానీ 45 మంది అంటే సుమారు 40 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు. సో డ్రైవరు ఒక సైనికునిలాగా ప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గించడానికి అక్కడే ఉండి వీలైనంత వరకు బస్సు దిగి డోర్ ఓపెన్ కావడానికి అక్కడ హ్యామర్ తీసుకోవడమా, ఇంకేదైనా డివైస్ తీసుకొని అద్దాలు పగలగొట్టి జనాలని తొందరగా బయటికి తీసుకొచ్చి ప్రాణ నష్టం తగ్గించి ఒక వీర సైనికునిలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ అన్న అక్కడ వదిలేసిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా గతంలో పాలెం సంఘటన జరిగినాక కూడా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, బస్సులు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం తగ్గించడానికి, అందులో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్గా బయటికి రావడానికి ఏ విధంగా అయితే కొన్ని విధి విధానాలు రూపొందించారో దానికి సంబంధించి క్యాట్లాగ్ పెట్టడం కానీ, పవర్ మొత్తం బస్సులో కట్ అయినప్పుడు ఎమర్జెన్సీగా బ్యాటరీతో వెలగడానికి లైట్స్ పెట్టడం కానివ్వండి, హ్యామర్స్ ప్రతి సీటుకు ఒక హ్యామర్, అద్దం పగలగొట్టడానికి అవసరమైనటువంటి ఫైబర్తో కూడినటువంటి హ్యామర్స్ పెట్టడం కానివ్వండి, ఇలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం చాలా దౌర్భాగ్యం. ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బస్సులు తయారు చేసే వాల్వో కంపెనీ కానివ్వండి, మర్సిడెస్ బెంజ్ కంపెనీ కానివ్వండి, ఇంకా ఏదైనా అశోక్ లేలాండ్ కానివ్వండి, బస్సులు తయారు చేసే కంపెనీ వాళ్ళు ప్రమాదం జరిగినప్పుడు ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు డోర్స్ ఓపెన్ అవ్వడానికి, ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ అవ్వడానికి మెకానిజం డెవలప్ చేసి బస్సులో ప్రతి సీటుకి అవసరమైనటువంటి హ్యామర్స్ ఏర్పాటు చేసి ఆటోమేటిక్ ఒక స్విచ్ చేయగానే ఆన్ అవ్వడానికి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అలాంటి సిస్టమ్ను డెవలప్ చేస్తే హైవేల పైన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బస్ మేకింగ్ చేసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కొన్ని ప్రతిపాదనలు చేసి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని మేము సలహా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి నేను తెలుపుతా ఉన్నాను.